హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి వెదురు కొక్కులు. వెదురు కొక్కులు ఈ పుట్టగొడుగులు, నరమామిడి కొక్కులు మీరు చూసే ఉంటారు. వాటికన్నా ఈ వెదురు కొక్కులు అన్నది చాలా ప్రత్యేకమైనది. మార్కెట్లో కూడా వాటికి చాలా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటది. ఇప్పుడైతే మేము వెదురు కొక్కులు వేటకైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, అక్కడ మబ్బులు కమ్మి ఉన్నాయి కదా, ఆ కొండ వెనకాల అయితే మేము వెళ్ళాలి. చాలా లాంగ్ అయితే వెళ్ళాలి. వీడియో చూసే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే వెళ్దాం రండి, మీకు చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మేమైతే వెదురు దుబ్బుల దగ్గర అయితే వచ్చాం. ఎలా సేకరించుకుంటామో అది మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాం. చూడండి మీరు. ఫస్ట్ గా మనకైతే కుక్కలు దొరికినాయి. చూస్తున్నారు కదా, చాలా నేచురల్ గా మొలిచి ఉన్నాయి. ఇదిగోండి, కాస్త చిన్నగా ఉన్నాయి కానీ చాలా నీట్ గా మొలిచాయి. ఇదిగో ఇప్పుడు వీటిని తీస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకైతే కుక్కలు బాగానే దొరుకుతున్నాయి, కానీ వర్షమే చాలా గట్టిగా పడుతుంది, అందుకని ఆగేము. చాలా పెద్దగా పడుతుంది వర్షం, అయితే అసలు తీయడానికి అవ్వట్లేదు. కుక్కలు అయితే ఇదిగోండి ఉన్నాయి, ఇక్కడ మొలిచి ఉన్నాయి లోపల. ఇప్పుడైతే కుక్కల్ని తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత లోపల ఉన్నాయో. అవి అయితే తీయడానికి ఇబ్బందిగానే ఉంటది, ఎదురు బొంగుల మధ్య ఇరుక్కుపోయి ఉంటది. అది తీస్తున్నాడు. ఇదిగోండి ఎంత పెద్దదో చూస్తున్నారు కదా. దారైతే మొత్తం ఇలా మూసుకొని పోయి ఉంటది. మనం దాన్ని నీటికి చేసుకుంటూ చెలుపుతూ వెళ్ళాలి. ఇక్కడ ఒక రెండు దొరికినాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలానే ఒక్కొక్క వెదురు దుబ్బుకి ఒక్కొక్క రెండు మూడు కుక్కలు అయితే మొలిచి ఉంటాయి. వాటిని మనం వెతుక్కోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే చాలా నీట్ గా అయితే మొలిచాయి వెదురు కుక్కలు. అక్కడ వెదురు దుబ్బు లేకపోయినా అక్కడ ఇంత ముందు వెదురు దుబ్బు చచ్చిపోయి కాలిపోయేది అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే మొలిచి ఉంటాయి. కుక్కుల్లో ఏవేవైతే ఎన్ని రకాలైతే కుక్కులు ఉన్నాయో ఆ కుక్కులు వాటన్నిటికంట ఇయే పెద్దగా మొలుస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, అదిగోండి లోపల ఉంది, లోపల నుంచి బయట తీయాలి కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకే ప్లేస్ లో ఉంది ఇంత పెద్దది. ఎదుగండి, ఇంత పెద్దది మేము దొరుకుతామని అసలు అనుకోలేదు. వీటికన్నా పెద్ద పెద్ద దొరుకుతాయి. ఇప్పుడు ముందు చూపిస్తాం మీకు. వర్షం అయితే తగ్గట్లేదు కానీ మేము అలాగే అనుకుంటున్నాం. వర్షం అయితే ఎలా పడుతుందో చాలా ఇబ్బంది అవుతున్నాం కుక్కలు తీయడానికి. అయితే మేము వర్షాకాలం పూట అయితే కష్టమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే కుక్కు మొలిచింది. నేను సింగిల్ గానే బతుకుతాను అన్నట్టు ఒకటే మొలిచింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఏదైతే ఉందో ఇది నీళ్ళు చెట్టు అంటారు. నీళ్ళు వస్తాయని కొన్ని వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మేము నరకు చూస్తాం. నీళ్ళు వస్తాయో లేదో చూడండి మీరే. నరకరా, నరక. వస్తుంది వస్తుంది వస్తుందిరా. అది చూడండి వస్తున్నాయి. చూస్తున్నారు కదా, మనోడు నోట్లో వేసేసుకున్నాడు. ఎలాగున్నారా? బాగున్నాయి. బాగున్నాయి కదా. వీటి నుంచి వచ్చే నీళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ నరుకుదాం, మళ్ళీ వస్తాయి లేదు. అక్కడ కాదు, అది నరక.
ఇందాక పోయినాయి. వెళ్ళాలి క్లీన్ చేసుకుంటూ. మళ్ళీ ఇదే దారిని మేము రిటర్న్ రావాలి కదా, అందుకనేసి సెలుపుతూ వెళ్ళాలన్నమాట. ఇలా వెతుక్కుంటూ చాలా లాంగ్ అయితే వచ్చాం మేమైతే. ఇది చూస్తున్నారు కదా అడ్డతాడు, ఇది ఎందుకు తీసామో మీకు ఇప్పుడు చూపిస్తాను. మనోడికి బెల్ట్ అయితే లేదు, ఇండియన్ బెల్ట్ అనమాట ఇది. ఇదిగోండి అడ్డతాడులో కట్టుకుంటున్నాడు పెయింట్ జారకుండా, బెల్ట్ వేసుకోలేదు మనోడు. చూడండి మనోడైతే ఇండియన్ బెల్ట్ అనమాట. వర్షం తడిసిపోయింది కదా, జిన్ను పెయింట్ అయితే బరువుగా ఉంది, జారుతుంది, అందుకనేసి బెల్ట్ వేసుకోలేదు. ఇదిగోండి బెల్ట్ ఏ విధంగా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా కట్టుకున్నాడు దీన్ని, తాడుని అయితే అడ్డతాడుని. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు దొరికిన కుక్కలు అయితే ఇంతే దొరికాయి మాకు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది, చాలా దట్టమైన వర్షం పడుతుంది, దానివల్ల వేరే దుబ్బుల దగ్గర వెళ్ళి కుక్కలను అయితే తీయలేకపోతున్నాం. ముందుకెళ్ళి మీకు చూపిస్తాం. ఇంక కనిపిస్తుందో లేదో, ఈ వర్షానికి మబ్బులకి అడవి మొత్తం చాలా చీకటి కమ్మేసింది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మాకే తెలీదు. స్టార్టింగ్ వర్షం పడినప్పటి నుంచి గుడుగు లేకుండా ఒక్కడే తీస్తున్నాడు కుక్కలను అయితే. ఇంత చీకటిగా ఉంది మొత్తం. అమ్మో, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కుక్క ఒకటి ఉంది కానీ చాలా పెద్దది. మీకు తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. మినిమం నా చెయ్యి కన్నా చాలా పెద్దదిగా ఉంది ఇది. అదృష్టం అనుకోవాలి ఇలాంటివి దొరికితే. ఈ దెబ్బలు ఉన్నాయా? ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. తీస్తున్నాడు బిల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, డేవిడ్ అయితే తీస్తున్నాడు కుక్కల్ని. చూడండి ఏ విధంగా నేచురల్గా మొలుస్తాయి. ఇక్కడ వెదురు దుబ్బ ఉండేది, అది చచ్చిపోయింది. ఇట్లయితే చాలా నీట్గా మొలుస్తాయి. వెదురు దుబ్బ ఎక్కడైతే ఉండేదో అక్కడే మొలుస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా లాగేటప్పుడు కిందన చాలా గట్టిగా అయితే పట్టుకొని ఉంటుంది అనమాట. అదిగోండి చూడండి, చాలా గట్టిగా అయితే పట్టుకుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ టైం మేము తీసేది. టైం అయితే అయింది కదా, వెళ్ళిపోతాం. కుక్కలు అయితే బాగానే దొరుకుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కలు అయితే కష్టానికి ఇంత తీసాం. చాలా ఎక్కువనే దొరికింది కుక్కలు అయితే. మీరు చూసారు కదా, వర్షం చాలా పెద్దది పడింది, దానివల్ల తొందరగా తీయలేకపోయాం. టైం అయితే చాలా అయింది. మీకు చూపించాలనే ఇంతవరకు ప్రయత్నించాం. మేము కుక్కల్ని ఏ విధంగా సేకరించుకుంటామో అవి మొత్తం మీరు చూసారని అనుకుంటున్నాం. ఇంతవరకు చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. కుక్కలతో అన్నం ఎలా వండాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం.